నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంఐఎం కు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని తప్పు చేయడం సరికాదన్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణలో అపహరణకు గురవుతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదు మిస్సింగ్ కేసులు 85% పరిష్కరించామన్న డీజీపీ మహేందర్ రెడ్డి కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్లు నా ఓటమికి కూడా చాలా కారణాలున్నాయి నా ఓటమి కేవలం ఎంపీ పదవికి మాత్రమే నా సేవా స్ఫూర్తికి కాదన్న మాజీ ఎంపీ బూర నరసయ్య ఏపీ ఆర్టీసీ కార్మికుల్లో వెల్లివిరిసిన ఆనందం ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీతో సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన కార్మికులు ఇక డీటెయిల్స్ లోకి వస్తే తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా పోటీ చేసిన ఎంఐఎం కు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం చేయడం కరెక్ట్ కాదని ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని టీఆర్ఎస్ తప్పు చేయడం సరికాదని మండిపడ్డారు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని పునరుద్ఘాటించారు దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి అనువైనటువంటి ప్రాంతం తెలంగాణ అని అన్నారు తెలంగాణకు జాతీయ నాయకత్వం మోదీ ప్రభుత్వం అండదండలు పూర్తి స్థాయిలో ఉంటాయని అన్నారు తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలు కుటుంబ పాలన ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటాలు ఉద్యమాలను ఉధృతం చేస్తామని అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు ఫిరాయింపు రాజకీయాల్లో టీఆర్ఎస్ నెంబర్ 1 అని విమర్శించారు విద్యా వ్యవస్థలో రాష్ట్రాన్ని ముందుంచుతానని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ మాటే మరిచారని దుయ్యబట్టారు తెలంగాణలోని పాఠశాలలు కళాశాలల్లో ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా విస్మరించిందని రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి గందరగోళంగా తయారైందని విమర్శించారు లక్ష్మణ్ ఇక తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో లేవంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత కన్నె ప్రభాకర్ విరుచుకుపడ్డారు ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని టెక్నాలజీని వినియోగించి నిందితులను గంటలోపే పట్టుకున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదని గుర్తు చేశారు తెలంగాణలో మిస్సింగ్ కేసుల అంశాన్ని సీఎంకు ముడిపెట్టి మాట్లాడడం దారుణమని ధ్వజమెత్తారు హైదరాబాద్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడొద్దని సూచించారు ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళలు పిల్లలు పెద్ద వయస్సు వారు అపహరణకు గురవుతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు ఇలాంటి కేసులలో చాలా వరకు కుటుంబ వ్యవహారాలు ప్రేమ సంఘటనలు పరీక్షల్లో తప్పడం వల్ల వెళ్లిపోయే పిల్లలు తమ తల్లిదండ్రులపై అలిగి మరికొందరు పిల్లల సంరక్షణ దొరకని వృద్ధులైన తల్లిదండ్రులు ఇల్లు విడిచి వెళ్లిపోయినవే ఉన్నాయని అన్నారు ఆయన ఇందుకు సంబంధించి నమోదైన కేసుల్లో 85% పైగా పరిష్కరించినట్టు చెప్పారు మిగిలిన కేసుల పరిష్కారానికి పోలీస్ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని సమాజంలోని అన్ని వర్గాల భద్రతకు కట్టుబడి పోలీసు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని ఆయన ట్వీట్లో తెలిపారు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా వదంతులు వ్యాపింపజేయొద్దని కోరారు ఇలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక టీఆర్ఎస్లోకి వెళ్లామని చెబుతున్న ఎమ్మెల్యేలకు నాడు టికెట్ అడిగిన రోజున ఆ విషయం తెలియదా అని ప్రశ్నించారు తెలంగాణ ఇన్ఛార్జ్ కుంతియా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ స్వయానా సీఎం కేసీఆర్ కూతురు కవిత ఎన్నికల్లో ఓడిపోయారంటే టీఆర్ఎస్పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు తమ పదవులకు రాజీనామా చేసిన అనంతరమే ఎమ్మెల్యేలు పార్టీ మారాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పద్ధతి కాదని అన్నారు వ్యక్తిగత లాభాల కోసమే ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని విమర్శించారు ఆయన ఇక తన ఓటమికి కుట్ర జరిగిందని పరోక్షంగా అంగీకరించారు భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్
బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్లు నా ఓటమికి కూడా చాలా కారణాలున్నాయని అన్నారు. ఆయన అంబేద్కర్ ఓటమికి కూడా చాలా కుట్రలు చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి ఓడిన పరిస్థితి నాది. నా హయాంలో 100% నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాను. సప్త సముద్రాలు దాటి రోడ్డు రోలర్ వల్ల ఓడిపోయినట్లుగా ఉంది నా పరిస్థితి. కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యాం. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా ముందుకు వెళతాం. నా ఓటమి కేవలం ఎంపీ పదవికి మాత్రమే, నా సేవా స్ఫూర్తికి కాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 32కు 32 జడ్పీ చైర్పర్సన్స్ గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలను ఒక చరిత్ర సృష్టించిందనటంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. వారి గెలుపుకు, గెలిచిన అభ్యర్థులకు, వారికి గెలుపుకు కృషి చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మన పార్లమెంట్ జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, నాది గెలిచి ఓడినటువంటి సంగతి అండ్ ఓడి గెలిచినటువంటి సంగతి. నా యొక్క ఎన్నికల్లో కృషి చేసినటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలకు ఈ 5 సంవత్సరాలు నాతో స్నేహపూర్వకంగా ఉంటూ ఈ యొక్క భువనగిరి అభివృద్ధికి మీ వంతు సహకారం అందించినటువంటి మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నా గురించి ఒక నెగిటివ్ ఒక సెంటెన్స్ రాసినటువంటి దాఖలాలు కూడా మీరు చేయలేదు. మీ అందరికీ తెలుసు, నేను ఒక ప్రముఖ వైద్యుడిగా ఉండకుండా తెలంగాణ రాష్ట్రం వస్తేనే నా 4 కుటుంబ సభ్యుల కంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు అభివృద్ధి కానీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ జరుగుతుందని కేసీఆర్ గారితో కలిసి నేను ఆర్థికంగా నష్టపోయినా కూడా తెలంగాణ ప్రజల కొరకు 5 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా తెలంగాణ రావటం, తర్వాత అనూహ్యంగా నేను ఎప్పుడూ రాజకీయాలు వస్తానని అనుకోలేదు, ప్లాన్ కూడా చేసుకోలేదు. కేసీఆర్ గారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి అవకాశం ఇవ్వటం, ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించటం, 5 సంవత్సరాలు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో నా భూతం నా భవిష్యత్తు అనే విధంగా 100% నేను బూర నర్సయ్య గౌడ్ ఎంపీ హయాంలో శాశ్వతంగా గుర్తుపోయేటువంటి ప్రాజెక్టులు తీసుకురావడంలో ఖచ్చితంగా సఫలీకృతమైందని నేను నమ్ముతున్నాను. అనేక కారణాలు ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నా ఓటమి గెలుపు కాదు, ముందు చర్యలు. ఎందుకంటే మనం పెద్ద కుప్పలు మనం ఏర్పుకుంటా పోతే అన్ని కాన్స్టిట్యూన్సీలు నేను రాజకీయాలు వచ్చింది ఏదో నేను ఎంపీ పదవి కొరకే రాలేదు. 1 లక్ష్యం ఉన్న వ్యక్తికి పదవులు అనేది ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. అంబేద్కర్, పూలే నాకు స్ఫూర్తి. అంబేద్కర్ గారు ఈరోజు మొత్తం 130 కోట్ల మంది పూజిస్తారు. ఆయన మొదటిసారి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టినప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇతర పార్టీలు అన్నీ కలిసి అతను పిఏను అతనికి వ్యతిరేకంగా నిలబెట్టి 4వ స్థానంలో వచ్చే విధంగా కుట్ర చేశారు. 2వ నిలబడ్డప్పుడు అంబేద్కర్ పేరు మనకు గుర్తులేదు, కానీ అంబేద్కర్ పేరు శాశ్వతంగా నాకు గుర్తుంది. ఆయనే నాకు స్ఫూర్తి. ఆ విధంగా పనిచేస్తాను. మీ ఓటమి వెనుక కూడా కుట్రాలు, ఈ ఓటమి వెనుక కూడా కుట్రాలు ఉన్నాడు. నేను మీకు ఒకటే చెప్పాను, ప్రతి ఎన్నికల్లో అనేక రకాల కర్ణుడి తావుకు 100 కారణాలు ఉంటాయి. కారణాలు వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయడం మా యొక్క లక్ష్యం కాదు. నేను కేసీఆర్ గారిని నేను ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటా పోరాడుతున్నాను. కేసీఆర్ తెలంగాణ కావాలని 4 కోట్ల మంది, 3,70,00,000 మంది కోరుకుంటారు, అవునా కదా? కానీ కేసీఆర్ గారు 50 మందిని నిలబడితే 20 మందిని కూడా గెలిపేది.
తెలంగాణ కొరకు రాజీనామా 25 మంది చేస్తే 10 మందిని కూడా గెలిపారు. అంటే కేసీఆర్ గారు బాధతోని ప్రజలే ఓట్లు వేయట్లేదు, నేనెందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నానని కాడేం చేయలేదు. ఆయనే నాకు స్ఫూర్తి. ఈ యొక్క ఓటమి అనేది ఇంకా సామాజిక సేవకు ముందుకు తీసుకెళ్ళటానికే స్ఫూర్తి, కానీ నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. నాకు ఒకటే లక్ష్యం, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి. రెండో లక్ష్యం అట్టడుగు వర్గాల అభివృద్ధి. ఒక లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేదు. మిగతా అంశాలు మాత్రం అసలు నేను నిజంగా మీకు చెప్పాలంటే నాకు 4 గంటలకు రిజల్ట్ తెలిసినప్పుడు 5వ గంటల నుంచి ఆ రోజు మే 23వ 5వ గంటల నుంచి నెక్స్ట్ నేను ఏం చేయాలని ఆలోచించిన, కానీ ఎవరేం చేసేదని నేను ఆలోచించాను. నా వ్యక్తిత్వం కాదు నాది. ఎప్పుడైనా కూడా వాళ్ళ యొక్క ఆత్మవిమర్శనకే నేను వదిలేస్తాను. వారి గురించి నేను పట్టించుకోలేను. నేను కేసీఆర్ గారు నా అండదండలు ఉన్నంత వరకు నా లక్ష్యాన్ని చేరుకోవడంలో నేను ప్రయత్నం ఉంటాను. ఇక హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో లారీ మరియు టిప్పర్ ఓనర్స్, డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర డీసీపీ మాట్లాడుతూ బిల్డింగ్ వ్యర్థాలు మరియు ఇతర వ్యర్థాలు లోడ్లుగా మూసీ నదిలోని చెరువుల్లోనూ మరియు రోడ్ల మీద అడ్డదిడ్డంగా వేయడం వల్ల వాతావరణం పరంగాను ట్రాఫిక్ పరంగాను జన సందోహానికి చాలా ఇబ్బందికరంగా ఉండటం వల్ల చాలా అవస్థలకు గురి కావడం జరుగుతుంది. కావున లారీ మరియు టిప్పర్ ఓనర్స్, డ్రైవర్లకు అవగాహన కల్పించడానికి సదస్సు ఏర్పాటు చేశామని, ఇక ముందు నుంచి వారు ఎలాంటి ఇబ్బందికి కారణం కారు అని మనతో ఏకీభవిస్తున్నారని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూసీ నది డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ పారిశుధ్యంలో నగర అభివృద్ధిలో ఒక భాగంగా మూసీ నదిని శుభ్రపరచడం మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం ఒక విధిగా నిర్వహించి నగరంలో దానిని కూడా ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వ ధ్యేయం, అందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఈస్ట్ జోన్ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ వెస్ట్ జోన్ బాబురావు, ఏడీసీపీ కరుణాకర్, డిప్యూటీ కలెక్టర్ మాలతి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గతంలో లాగా టోటల్గా రినోవేట్ చేయాలి, మంచినీటి ప్రవహించే విధంగా దాన్ని తయారు చేయాలి, ఎంక్రోచ్మెంట్స్ లేకుండా దాన్ని తయారు చేయాలి, డెబ్రీస్ కానీ లేకపోతే సాలిడ్ వేస్ట్ కానీ అందులో వేయకుండా బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేపింగ్ చేయడం, పార్కులు తయారు చేయడం. సో ఇవన్నీ కూడా మెట్రో వాటర్ నుంచి వచ్చే సీవేజ్ వాటర్ని ట్రీట్ చేసి మూసీలోకి వదిలే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేసి ముందుకెళ్ళాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ఈ కార్పొరేషన్ని మూసీని ఒక అద్భుతమైన నదిగా రూపొందించడానికి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే టిప్పర్స్ ఓనర్స్ మరియు డ్రైవర్లకి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ పెట్టే ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే ఇళ్ళు కూలగొట్టిన మెటీరియల్ తీసుకెళ్ళి మూసీ నదిలోను చెరువుల్లోనూ ఆ రోడ్డు మీద వేసి మనకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికని ఈ మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అశోక్ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ డ్రైవర్స్కి ఓనర్స్ కూడా అందరూ కూడా చెప్పడం ఏమిటంటే మూసీ నది లోపల ఎక్కడా కూడా ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేయకూడదు, అలాగే చెరువుల్లో కూడా వేయకూడదు, అలాగే రోడ్ పైన వేయకూడదు. రోడ్ పైన వేయటం మూలంగా ఏమవుతుందంటే ట్రాఫిక్ పరంగా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసింది ఇప్పుడు అంబర్పేటలో రోడ్డు మీద వేయటం జరిగింది, అలాగే మిరాలం చెరువు దగ్గర కూడా మెయిన్ రోడ్డు మీద వేయటం జరిగింది, నాంపల్లి దగ్గర అక్కడక్కడ కూడా వేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా దీనివల్ల జరిగే నష్టాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మూసీ నది వేయటం మూలంగా వర్షం పడినప్పుడు వర్షం నీళ్లు దానిలో పోట్ల, చెరువులు వేయటం మూలంగా చెరువులో నీళ్లు వర్షం నీళ్లు పోట్ల, దాని మూలంగా మనకి నీటి యొక్క కొరత ఏర్పడి చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా
ఈ విషయాలను విన్నాక వాళ్ళు కూడా దీనికి సమర్థించారు, వాళ్ళు కూడా దీనికి సహకారం అందిస్తారని చెప్పారు. ఇక నుంచి ఈ రోజు నుంచి కూడా వాళ్ళు చెరువులో కానీ మూసి రివర్లో కానీ రోడ్డు మీద కూడా వేయని అని చెప్పి వాళ్ళందరూ కూడా వాగ్దానం చేయడం జరిగింది. మనందరం కూడా వాళ్ళందరికీ శభాష్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక ముందు మూసి రివర్ని చాలా సుందరంగా మనం చూడబోతున్నామని ఆశ. థ్యాంక్ యూ. ఇక కర్నూలు జిల్లా కోడుమూరు స్థానిక రిక్రియేషన్ క్లబ్లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపు దిశగా ముందుకు వెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. టీడీపీ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఎవరికీ భయపడొద్దని, టీడీపీ కార్యకర్తలకు అండగా నేనుంటానని ఆయన టీడీపీ క్యాడర్కు భరోసా కల్పించారు. రకరకాల అభివృద్ధి కాకపోతే ఈ ప్రభుత్వం చెప్తుంది అని చేస్తాను, సంతోషంగా చేస్తే నువ్వే చూస్తాం, ప్రాధాన్యత తెలుసుకోండి, ఏం చేస్తాం కార్యక్రమం తెలుసుకోండి, అప్పుడు మనం వెళ్దాం అని రోజు గంటకుండాలి. అది మరి ఉద్యోగం చేయబడతాం, ప్రాధాన్యత పెట్టి చేసుకొని ఉద్యోగం చేయబడతాం. తప్పకుండా మీకు గంట కొడతాం, మేము దాకుంటాం, మేమంతా కూడా ఒకటి కలిసి ఉంటాం. వాళ్ళ భేదాలు లేదు, వాళ్ళ కులబద్ధం లేదు, ఒకటే పార్టీ, ఒకటే కులం తెలుగుదేశం, అదే పార్టీ, అన్ని కూడా అదే మాట. ఇంతకుముందు కంపెనీ కాకుండా ఎవరైనా ఇంట్లో మన ఆఫీస్ అందరికీ ఎంత కార్యక్రమం వస్తే అంత దూరం ఉంచుకొని వేరే నేతలతో మాట్లాడతాం. మాట్లాడి కార్యక్రమం మాట్లాడి అంత కలిసి కలిసి పోయి కలిసి ఉంటే కలిసి ఉంటుంది కాబట్టి కలిసి ఉంటే కలుసుకున్నాం. తప్పకుండా మనం కలుసుకుంటే సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీ కానివ్వండి, వార్డు కానీ తప్పకుండా మనం కలుసుకుంటాం. అదే అవసరం లేదు, తప్పకుండా గంటలు ఉంటాం. నేను రోజు పోతాను, రోజు మొత్తం శాంతి చూస్తున్నాక దాని కూడా తీసుకుంటాం. వచ్చాక రోజు మొత్తం శాంతి ఉంటాం. ఈ మీద రద్దుగా వస్తున్నాం, గ్యారెంటీ ఉంటాం. నేను కానీ కానీ నా కొడుకు ఎవరు వస్తుంది ఆ గ్యారెంటీ ఇచ్చినా అవి బయట వస్తున్నాయి. మనం దాన్ని ఎదుర్కొంటాం, తప్పగా మనం మంచిగా వస్తాయి. దానికి ముందని మీకు తెలియజేసుకుంటూ తెలుస్తుంది. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఫ్యాక్షన్ మండలమైన దేవనకొండ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లాలో ఫ్యాక్షన్ మండలాలు అయిన కృష్ణగిరి, దేవనకొండ, తుగ్గలి మండలాలను సందర్శించినట్లు ఎస్పీ తెలిపారు. త్వరలో జరగబోయే జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మండలాలను సందర్శించినట్లు ఆయన తెలిపారు. అలాగే మట్కా, బెట్టింగ్, గుట్కా వంటి స్కాముల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక కొత్త టీంను ఏర్పాటు చేసి జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి అరాచకాలకు కార్యకలాపాలు జరిగినా మా దృష్టికి తీసుకుని వస్తే స్థానికంగా ఉండే స్టేషన్ సంబంధం లేకుండా అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, ఆ తర్వాత స్థానికంగా ఉండే సిబ్బందిపై చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్కు సిబ్బందిని అన్ని రకాలుగా అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం జిల్లాలో ఉన్న 2 మంత్రులకు ప్రత్యేక ఎస్కార్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించాము. ప్రతి ఒక్కరికి పలానా పోలీస్ స్టేషన్స్ దేవనకొండలు 4 పోస్టులు ఉంటే 2 పోస్టులు XY ఉన్నారు, ఇంకా 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో ఇలా అందరికీ ఒక సర్క్యులేట్ గూగుల్ స్ప్రెడ్ షీట్ అంటారు, గూగుల్ షీట్ డౌన్లోడ్ చేసి అందరికీ వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళ సీనియారిటీ లిస్ట్ ప్రకారంగా ఒక కంప్యూటర్ ఎక్కించి వాళ్ళకి స్క్రీన్లో చూపించాము, డిస్ప్లే చూపించాము. సో వాళ్ళ ముందర చూపించి పలానా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, మీకు ఏం పోలీస్ స్టేషన్ కావాలి. సో ఆయన ప్రిఫరెన్స్ ఆయన ఎక్స్ పోలీస్ స్టేషన్ అంటారు. అప్పుడు ఆ ఎక్స్ పోలీస్ స్టేషన్ ఆయన పేరు మీద వెంటనే ఇక్కడ ఆర్డర్ పెట్టాం. సో 1-2 minutesలో షీట్ సెలెక్షన్, ఆర్డర్ అన్నీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. సో వెళ్ళే ఒక 3 hours దాదాపు ఒక ఆర్డర్కి మనం ఇలాగ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రేపు హెడ్ కానిస్టేబుల్స్ అంతా ప్రమోషన్ మధ్య కాలంలో ప్రమోషన్ అయిపోయింది.
ఎలక్షన్ టైంలో మేము వాళ్ళ పోస్టింగ్ ఇవ్వకుండా ఇంకా 3 months అలాగా పెట్టాము. ప్రమోషన్ అయినా పోస్టింగ్ లేదు. సో ఇప్పుడు మనం ఇచ్చేది ప్రమోషన్ కమ్ ట్రాన్స్ఫర్. ఇది ఏంటో అయిపోతే హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అయిపోతే జనరల్ ట్రాన్స్ఫర్ అంటే 5 years ఎవరు ఒక పోలీస్ స్టేషన్స్లో 5 సంవత్సరాలు ఎవరు కంప్లీట్ చేస్తారు. కానిస్టేబుల్గా లేదా కానిస్టేబుల్ ప్రమోట్ అయ్యి హెడ్ కానిస్టేబుల్గా అట్ ఎ టైం ఒకే పోలీస్ స్టేషన్స్లో 5 years ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరినీ జనరల్ ట్రాన్స్ఫర్ సీజన్లో వేరే పోలీస్ స్టేషన్ పంపుతారు. అది కూడా మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ చేసి చేస్తారు. సీట్ అవైలబిలిటీ వాళ్ళ నేటివ్ మండలం ఇవ్వచ్చు. దేవరకొండ మండలంలో దృష్టి కలిగిన కానిస్టేబుల్స్ ఉంటే ఇక్కడ పోస్టులు ఇవ్వకుండా వేరే చోట్ల పంపుతున్నారు. నేటివ్ ప్లేస్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉందా సార్? టోల్ ఫ్రీ నెంబర్ అంటే నా నెంబర్. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో ఆర్టీసీ కార్మికులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేయడాన్ని కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రతోనే ప్రజల మనోభావాలను తెలుసుకొని వారి కష్టసుఖాలను తెలుసుకొని వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్థానిక నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కిట్టుమరి తాలూకా నాయకులు తపాల శ్రీనివాసులు మరియు వైకాపా నాయకులు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ సహోదరుల సంతోషంతో పండుగ దినంగా మేము జరుపుకున్నాము. ఎందుకంటే మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి మంత్రిమండలిలో ఆమోదముద్ర వేసినారు. ఆ సంతోషంగా మేము మా మండల నాయకుల్ని వైఎస్ఆర్ మండల నాయకుల్ని కలుపుకొని మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి ఇక వ్యతిరేకంగా వార్తలు రాశాడనే అక్కసుతో చివ్వెంల మండల కేంద్రానికి చెందిన ఓ రేషన్ డీలర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ వార్త రాసిన జర్నలిస్టుపై దాడి చేసి గాయపరిచాడు. చివ్వెంల మండల నవ తెలంగాణ రిపోర్టర్ కొంగల సతీష్ మండల కేంద్రంలోని నిర్వహణ సరిగ్గా లేని ఓ రేషన్ షాపు గురించి పౌర సరఫరాల కేంద్రానికి సమయపాలన లేదా అనే వార్తను రాశాడు. దీనికి ఆగ్రహించిన రేషన్ డీలర్ బచ్చలి కన్నయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి సతీష్ ఇంటికి వెళ్లి దాడి చేసి గాయపరిచాడు. జర్నలిస్ట్ సతీష్ పై దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ పోలీస్ శాఖను కోరుతోంది. ఇక సూర్యాపేట జిల్లా గుంపుల దగ్గర 2 బైకులు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానికులు సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అతివేగం నిర్లక్ష్యం కారణంగా వాహనాలు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట స్టేజ్ దగ్గర NH44 జాతీయ రహదారిపై సినీ హీరో వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది. వరుణ్ తేజ్ తన కారులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో వరుణ్ తేజ్కు ఎటువంటి గాయాలు కాలేదు. కారు మాత్రం పూర్తిగా పాడైపోయింది. ఇక హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ వారి ఆధ్వర్యంలో శ్రీ సాయి సంగీత అకాడమీ వారు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ లయన్ డాక్టర్ ఏ విజయ్ కుమార్ గారికి ఎన్టీఆర్ కళాభూషణం పురస్కార ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ సేవా భూషణ్ పురస్కార గ్రహీత గౌరవనీయులు శ్రీ కె స్వయం ప్రకాష్ గారు, తెలంగాణ బీసీ వికాస సమితి అధ్యక్షుడు. సార్ కొంచెం ఎన్టీఆర్ సేవా భూషణ్ నాయుడు సార్ అందరినీ ఇక్కడికి పిలిపించి మమ్మల్ని పిలిపించి అందరం రావటానికి కారణభూతులయ్యారు. సన్మానితులు శ్రీ పి సాయిబాబా గారు, శ్రీ కె స్వయం ప్రకాష్ గారు, శ్రీ జి శ్రీనివాస్ గారు, శ్రీ ఏ కౌండిన్య శాస్త్రి గారు, శ్రీ వేమూరి సాయికృష్ణ గారు, మాస్టర్ మహాత్మా అక్కినేని గారు, ఎన్టీఆర్ కళాభూషణ్ పురస్కార గ్రహీత మిత్రులు ఏ విజయ్ కుమార్ గారు, అందరికీ నమస్కారం. ఇక్కడ చాలామంది సినీ యాక్టర్స్ని, రకరకాల మనుషులు చూస్తూ ఉంటారు. వీళ్ళే కదా, మామూలే కదా అనే భావన కలుగుతుంది. అందువలన సినిమా యాక్టర్లు వస్తున్నారని అంటే ఏ పల్లెటూరులోనో ఏ ఊర్లోనో లేదు, బెజవాడ గుంటూరు అలాంటి పట్టణాల్లో అయితే చాలామంది చేరతారు. అలా కాకుండా ఇక్కడ రోజు చూసేవాళ్లే కాబట్టి వారికి అంత మోజు ఉండదు. ఏమైనా సినిమాల్లో ప్రయత్నం చేసి మెల్లగా ఒక మెట్టు ఎక్కి మరొక మెట్టు ఎక్కి పైకి చేరాలి. అలా చేరటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. వారందరికీ శుభం జరగాలి. వారికి అన్ని రకాలుగా భగవంతుడు ఆశీర్వదించాలి అని కోరుతూ ఉన్నాను. మీరందరూ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీకు ముందుంది, పరుగులు తీయండి అని వారికి చెప్తూ సెలవు. ఇక బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎంఐఎంకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని తప్పు చేయడం సరికాదన్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో అపహరణకు గురవుతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదు. మిస్సింగ్ కేసులు 85% పరిష్కరించామన్న డీజీపీ మహేందర్ రెడ్డి. కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్లు నా ఓటమికి కూడా చాలా కారణాలున్నాయి. నా ఓటమి కేవలం ఎంపీ పదవికి మాత్రమే, నా సేవా స్ఫూర్తికి కాదన్న మాజీ ఎంపీ బూర నరసయ్య. ఏపీ ఆర్టీసీ కార్మికుల్లో వెల్లివిరిసిన ఆనందం. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీతో సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.